ఏమయ్యా, గోపిని ఈ ఇంటికి వీళ్ళ కాడికి పంపుతున్నట్టుగా నాతో ఎందుకు చెప్పలేదు? చెబితే నువ్వు వద్దంటావని చెప్పలేదు లేవే. అవునయ్యా, బయలుదేరేటప్పుడే ఇక్కడికని తెలుసుంటే ఖచ్చితంగా వద్దనేదాన్ని. కానీ కానీ ఏంటి ఇక్కడికి వచ్చాక చూస్తుంటే నువ్వు చేసిన పనే మంచిదనిపిస్తాంది. ఏంది నువ్వు అనేదే? అవునయ్యా, అమ్మ అనిపించుకోవాలనే స్వార్థంతో ఆ రాజేశ్వరమ్మకు పుట్టిన గోపిని పుట్టగానే దాచేశాం. ఆ రహస్యం చెప్పే అవకాశం వచ్చినా చెప్పలేదు. అంతేకాదు, ఆ రాధమ్మకు దూరం చేయాలని ఇంత దూరం పంపినా భగవంతుడు వాళ్ళిద్దరినీ ఇక్కడికే చేర్చాడు. ఆ దుర్గా ప్రసాదరావు గారితో గోపి ఆడబిడ్డేనని చెప్పేద్దామయ్యా. మనమోడు తలిస్తే ఆ దేవుడోడు తలుస్తాడే. చెప్పేద్దామని నేను అన్నంతకాలం చెప్పొద్దని నువ్వు పట్టుబట్టావు. ఇవాళ నువ్వు చెప్పేద్దామంటే చెప్పడానికి ఇల్లు లేకుండా వచ్చిందే. ఏందయ్యా, ఎందుకు కాదు? నిజం చెబితే అటు కన్నాళ్ళకి దక్కడు, ఇటు మనకు దక్కడు, అసలు ప్రపంచానికే కాకుండా పోతాడే. చెల్లెమ్మా, నొప్పులు తగ్గాయమ్మా? పర్వాలేదన్నయ్యా. అన్నయ్య, ఈవేళ నువ్వు చేసిన సహాయాన్ని ఎన్ని జన్మలకైనా మర్చిపోలేను. చెల్లెమ్మా, అన్నయ్య చెల్లెల్ని రక్షించుకోవటం సహాయం అనిపించుకోదు, బాధ్యత అనిపించుకుంటుంది. అసలు ఈ సహాయానికి అందరికీ కారణం ఎవరో తెలుసమ్మా? ఎవరు? సుందరం. అతనే నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా. నీ కోసం అతను రౌడీల మీద శిశేంద్రిలాగా చెలరేగిపోయాడు. మొత్తానికి చాలా గట్టివాడేనమ్మా. నీ మీద ఒట్టు. పోన్నయ్యా. పోతాలేమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ నైట్. మంచిదమ్మా. గోపి, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను అర్ధరాత్రి వేళ ఇంట్లో అంతా సర్దుమణిగాక ఇంట్లో నీకేమిటి పని? అమ్మగారు, శోభమ్మా రాయ్, ఆదరించినందుకు అభిమానించినందుకు మా తప్పగా నిప్పెట్టాలనుకుంటున్నావా? కన్న బిడ్డలో చూసుకున్నందుకు మా పైన మోసం చేద్దామనుకుంటున్నావా? బాబు గారు, అంత మాట అనకండి. ఆ పాప నింద వేయకండి. చెల్లెల్లాంటి చిన్నమ్మ విషయంలో నేనంత నీచంగా ప్రవర్తిస్తానంత అన్యాయం అండి. చెల్లెమ్మ మై ఫుట్. అర్ధరాత్రి వేళ దొంగలా దాని గదిలోంచి వచ్చావంటే అర్థం ఏమిట్రా? చెల్లెమ్మ అని పై కబుర్లు చెప్తూ తిన్న ఇంటికే వాసాలు లెక్క పెడతావు అనుకుంటున్నావా? ఈ నింద నేను భరించలేను. చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. ఏమిటా నిజం? శోభం ఎవరో కాదు, నా చెల్లెలు, నా తోడబుట్టిన చెల్లెలు. వాట్? నేను మీ రక్తం పంచకు పుట్టిన మీ కన్నం పెట్టాను. అవునండి, ఈ విషయం నాకు ముందే తెలుసండి. రాజేశ్వరి, ఏమిటి నువ్వు అంటున్నది? నిజమేనండి, నేను 9 మాసాలు మోసి నా రక్తాన్ని పంచి ఇచ్చిన మన బిడ్డండి ఈ గోపి. రాజేశ్వరి, నాన్న అమ్మకి నన్నుకి దూరంగా పేదరికల్లో కష్టాల్లో పెరిగిన మన బిడ్డండి. ఆ రోజు వేరే ఇంట్లో నా కవలలు పుట్టారు, ఈ రోజు వేరే ఆలిమేలో ఆ విషయం మాట్లాడుకోడు నా చెవులారా నేను విన్నానండి. నిజమేనండి, నిజం. గోపి, బాబు, గోపి, అమ్మ శోభ, గోపి ఎవరు కాదమ్మా, స్వయాన నీ అన్నమ్మా. చెల్లెమ్మా, అమ్మా, బాబు, అమ్మా. బాబు. బాబు, ఈ విషయం ఇంతవరకు మాకు నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు మా కొడుకు అని సగర్వంగా లోకానికి చెప్పుకునే అదృష్టం మాకు కలగకూడదనుకున్నావా? నిన్ను ఆప్యాయంగా గుండెలికి హత్తుకునే అర్హత మాకు లేదనుకున్నావా గోపి? ఎందుకు నిజాన్ని మాకు తెలియనివ్వకుండా దాచావు? అందుకు కారణం ఉంది. మీ కొడుకుగా నేను వెలుగులోకి వచ్చిన మరుక్షణంలో ఒక పేద దంపతుల కళ్ళల్లో చీకటి మిగిలిపోతుంది. కనకపోయినా నన్నెంతో ప్రేమతో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నా పెంపుడు తల్లిదండ్రులు
నేను వారికి దూరం అయ్యానని తెలిస్తే వాళ్ళు భరించలేరు, బ్రతకలేరు. అందుకే ఆ అమాయక హృదయాల్ని గాయపరచడం ఇష్టం లేక, మీతో నిజం చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. మిమ్మల్ని నోరారా అమ్మా నాన్న అని పిలుచుకోవాలని అనిపించిన మోగవాడిలా ఉండిపోతున్నాను. కానీ ఇలా ఎంతకాలం నువ్వు మాకేమీ కానట్టుగా, మేము నీకు లేనట్టుగా ఉండాలి బాబు. నాన్నగారు, అమ్మా, నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే. నా పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకొని కొన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఇలాగే ఉండనివ్వండి. గోపి, నాన్నగారు, మీ కొడుకుగా నేను కోరుకునేది ఇదొక్కటే. గోపి, అమ్మా, చెల్లెమ్మా,